హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్. పనులు స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. బోల్డ్ పనులు ఉండిపోయినాయి. ఈరోజు షింక్లో అంట్లంతే ఉండిపోయినాయి. సోమవారం బ్లాగ్ ఇది. సోమవారం అంటే అంతే, ఆదివారం ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఏం పనులు అవ్వవు. ఇల్లంతా అసలు ఎలా ఉండమంటే అలాగుంది. ఇదంతా నేను నీట్గా ఇప్పుడు సర్దుకోవాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. టిఫిన్ చేసి నేను ఇప్పుడైతే సర్దటం స్టార్ట్ చేశాను. ఒక పక్క వంట చేస్తూ ఇట్లాగా ఇల్లు అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బెడ్ సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఈ బెడ్ అయితే నీట్గా సర్దేసిన తర్వాత హాల్లో కూడా సర్దుకున్నాను. సర్దుకుంటూనే నేను వంట కూడా చేసేసాను. మనకైతే ఇంట్లో క్షణం కూడా తీరిక ఉండదు. తీరిక లేకుండా పనులు అయితే చేసుకుంటూనే ఉంటాము. ఒక్కోసారి అయితే స్టిచ్చింగ్ చేసేవాళ్ళం కాబట్టి 4కి కూడా లెగవాల్సి వస్తుంది. ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉంటే 4కి కూడా లేచి వాళ్ళకి కావాల్సింది స్టిచ్ చేసి టైంకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగా అసలు ఒక్కోసారి టీ తాగే టైం కూడా ఉండదు. మన పనుల్లో మనం ఎంత బిజీగా ఉంటే కొందరు ఉంటారు మన గురించే మాట్లాడుకుంటే వాళ్ళ టాపిక్ అంతా మనదే ఉంటుంది. ఏంటో వారి బాధ మనకు అసలు అర్థమే కాదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరిస్తున్నారో, ఈ ఈ బాధలో ఉంటారు. ఎవరిస్తారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో? ₹1 ఎవరన్నా మనకి ఇస్తారా? ఎవరన్నా ₹1 ఇవ్వాలంటే మనమే ఎంత కష్టపడితే ₹1 అనేది వస్తుంది. అదేదో యాడ్లో చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావని ఎవరికి ఇవ్వరు ఫ్రెండ్స్. కష్టపడి చేసుకుంటేనే ఏదైనా వస్తుంది. క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడుతుంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇలాగ నిమిషం కూడా నేను ఖాళీగా లేకుండా కష్టపడుతూనే ఉంటాను. నేనే కాదు, ప్రతి మహిళ కూడా తనకు తోచినంత తను సహాయపడుతూనే ఉంటుంది. ఏ మహిళ కూడా లేజీగా ఉండదు. తన కుటుంబం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఎక్కడో ఎలాగోలా సంపాదించాలి, నా కుటుంబానికి నేను సహకరించాలి, నా బిడ్డలకు తోడుగా ఉండాలి, వారికి ఏదో హెల్ప్ చేయాలి అన్న ఇదిలో ఉంటాం ఎవరమైనా. కానీ నిజమా కాదా నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? ఇక్కడ బెడ్ అయితే నీట్గా సర్దేసేసాను. చూడండి, బెడ్ నీట్గా సర్దిన తర్వాత ఎలా ఉంది. ఇటు వంటగదిలోకి వచ్చేసి అన్నం కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై చేసేసాను, అన్నం వండేసాను, అలాగే పప్పుచారు కూడా చేశాను పిల్లల కోసం అనేది. పిల్లలు వచ్చి తిని వెళ్ళిన తర్వాత ఇవన్నీ వేరే వాటిలో సర్దేసి నీట్గా ఉన్న గిన్నెలు కూడా నీట్గా కడిగేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని చూసారా మళ్ళీ ఇల్లు నీట్గా ఎలా పెట్టేసుకున్నాను. పిల్లలు వచ్చేసరికల్లా నీట్గా అయితే ఇల్లు పెట్టేసేసుకున్నాను. చూసారా అంత నీట్గా ఉందో. ఇల్లు సర్దుకొని నీట్గా ఉంటే ఎలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. బయట కూడా హాల్లో కూడా నీట్గా సర్దేశాను. మిషన్ కూడా నన్ను పిలుస్తుంది, తొందరగా రా అని. ఇల్లు అయితే నీట్గా సర్దుకున్నాక అంట్లో కూడా ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసుకొని కిచెన్ క్లీన్ చేసేసుకొని నా పని ఇంకా ఉంది కదా. ఇక్కడతో ఒక పని అయిపోయింది. ఇంకో పని ఉంది కదా, అది కూడా వెళ్ళి 2 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసి 3 కల్లా మళ్ళీ మిషన్ దిగి మళ్ళీ పిల్లలకి స్నాక్స్ చేశాను. బనానా బజ్జీలు. ఇంత బిజీగా ఒక రోజు అనేది గడిచిపోతూ ఉంటుంది గృహిణులకి. ఒక్క క్షణం కాదు కదా, అస్సలు ఖాళీ అనేదే ఉండదు. పక్క వాళ్ళ గురించి మాట్లాడటానికి కానీ ఎదురు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి కానీ టైమే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.